జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి తెలియదు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడో చెప్తా విను. కొల్లు అంకబాబుని ఆ మెసేజ్ ని ఫార్వర్డ్ చేసినందుకు, ఆ మెసేజ్ ఆయనేమి సృష్టించలేదు, ఆయనేమి చేయలేదు. ఆయన దగ్గరికి అర్ధరాత్రి పూట వెళ్ళి ఆయన లుంగి మీద ఉంటే, ఆయనకి బీపీ షుగర్ ఉన్నాయి, టాబ్లెట్లు తీసుకుంటానంటే కూడా వినకుండా పెడ రెక్కలు విరిచి కట్టి లాక్కొని వచ్చి పోలీసు జీపులో పడేసావు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తెలుసుకో, తెలుసు, నీకు కూడా తెలుసు, మర్చిపోయి ఉంటావు. గుర్తు చేస్తున్నా. తీసుకొచ్చి తెల్లవార్లు పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టి తెల్లవారిన తర్వాత మేజిస్ట్రేట్ ముందర హాజరుపరిస్తే, మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లిన తర్వాత ఏమంటే మీకు ఆయనకి 41A నోటీస్ మిమ్మల్ని ఏ కేసులో అరెస్ట్ చేశారండి అంటే నాకు తెలియదు మేడం అని చెప్పాడు ఆయన. అయితే 41A నోటీస్ ఇవ్వలేదా అని అడిగారు జడ్జి గారు. పోలీసులు ఏం చెప్పారంటే ఇచ్చాం మేడం అన్నారు. మీకు ఇచ్చారట కదండి అంటే నాకేమి ఇవ్వలేదండి, నాకు అసలు ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు అని ఆయన చెప్పాడు. చెబితే 41A నోటీస్ కాపీ ఇవ్వండి అన్నది జడ్జి. వీళ్ళ దగ్గర లేదు. 41A నోటీసు ఇచ్చాము అని నిండు కోర్టులో చెప్పిన తర్వాత జడ్జి గారు అడిగితే వీళ్ళ దగ్గర నోటీసు లేదు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళు చెప్పింది ఫాల్స్ అని. ఆ తర్వాత మొత్తం సీసీటీవీ ఫుటేజ్లన్నీ తీసి చూస్తే పోలీసులు అబద్ధం ఆడారు అని తెలిసింది. వెంటనే జడ్జి మేజిస్ట్రేట్ ఏం చేశారు అంటే ఇమ్మీడియట్గా తీసుకెళ్లి కొల్లు అంకబాబు గారిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడ గౌరవంగా మర్యాదగా తీసుకెళ్లి దించిరండి, తప్పుడు కేసులు పెట్టమాకండి అని చెప్పి పోలీసుల్ని చివాట్లు పెట్టి కొల్లు అంకబాబు గారిని తీసుకెళ్లి మళ్ళీ ఇంట్లో దించేసే పరిస్థితిని పోలీసులకు కల్పించారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇప్పుడు నేను చెప్పింది కరెక్టో కాదో జగన్మోహన్ రెడ్డిని అడుగు చెప్తాడు.